ఇన్ లాస్ట్ వీడియో ఏం చూసాము అంటే సో వాట్ ఈస్ ఆటోమేటా థియరీ అండ్ ఆటోమేటా థియరీ అనేది ఎలా వర్కౌట్ అవుతుందనే దాని గురించి చూసాము. సో ఈ వీడియోలో వీ నీడ్ టు టేక్ ఎ లుక్ అబౌట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ ఆటోమేటా థియరీ. అసలు ఒక ఆటోమేటా థియరీని మనం ఎన్ని విధాలుగా రిప్రజెంట్ చేయొచ్చు, సో అలా రిప్రజెంట్ చేయడం వల్ల యూజ్ ఏంటి, దానివల్ల మెయిన్ పర్పస్ ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఆటోమేటా థియరీ యొక్క మనం చేయాల్సిన మెయిన్ గోల్ ఏంటి, వీ నీడ్ టు డిజైన్ అండ్ డెవలప్ ద అబ్స్ట్రాక్ట్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం డిజైన్ చేయాలన్నమాట. సో దట్ ఈజ్ అవర్ ఎజెండా, రైట్? ఆ యొక్క అబ్స్ట్రాక్ట్ మిషన్ని మనం డిజైన్ చేయడానికి వీ నీడ్ టు నో ఆల్ దీస్ 6 కాన్సెప్ట్స్ అనమాట. లైక్ రిప్రజెంట్ దాన్ని చేయాలి, దాని తర్వాత మన రిప్రజెంటేషన్ ఎలా చేయాలో తెలిస్తేనే దెన్ వీ ఆర్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ ఎనీ మిషన్ అనమాట. ఏ మిషన్ అయినా సరే మనం కన్స్ట్రక్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో అవి మనకి తెలియాలి అంటే సో వీ నీడ్ టు టేక్ ఎ లుక్ అబౌట్ దీస్ 3 థింగ్స్ రిప్రజెంటేషన్స్. ముందు మనకి ఇవి తెలిస్తే అప్పుడు మనకి ఈజీగా మనం కన్స్ట్రక్ట్ చేయగలం అనమాట. సో ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి సింబల్, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఆల్ఫాబెట్, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి స్ట్రింగ్, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి లాంగ్వేజ్, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి క్లీన్ స్టార్, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటంటే క్లీన్ క్లోజర్ అనమాట. సో ఇక్కడ ఈ క్లీన్ స్టార్, క్లీన్ క్లోజర్ రెండు కూడా ఒకలా ఉంటాయి. సో ఈ 4 అన్నీ కూడా ఒకలా ఉన్నాయి అనమాట. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం, దెన్ వీ విల్ లెట్ యు నో. సో మీకు ఈజీగా తెలుస్తుంది. ఓకే రైట్, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో ద ఫస్ట్ వన్ ఏంటి, సో నథింగ్ బట్ ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఏంటంటే సింబల్. సో హియర్ వాట్ డూ యూ మీన్ బై సింబల్? సో సింబల్ అంటే ఏంటి అంటే ఏ సింబల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ క్యారెక్టర్. ఇవి ఈవెన్ మీ ఎగ్జామ్స్లో అవ్వచ్చు లేదా వాటిల్లో చాలా స్ట్రాంగ్గా అడుగుతారు నాన్న. సో సింబల్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ క్యారెక్టర్ అనమాట. లైక్ ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను. 1 2 3 అండ్ సో ఆన్ ఇలా ఉన్నా సరే మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఎగ్జాంపుల్స్, నథింగ్ బట్ సింబల్ అని చెప్తాం అనమాట. సింబల్ అంటే నథింగ్ బట్ ఏ క్యారెక్టర్ కదా నాన్న. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ సో ఆన్ ఇలా ఉన్నా సరే దీనికి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ సింబల్ అనే చెప్తాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ @ పర్సంటైల్ ఆర్ సమ్ అండ్ సో ఇలా మనకు ఉన్నా సరే దీన్ని వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ క్యారెక్టర్ అనే చెప్తాం అనమాట. సో ఇక్కడ అల్టిమేట్గా మనకి క్యారెక్టర్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఏ సింబల్ అనమాట. సో మన ఈ సింబల్ని మనం వాడి మనం ఏం చేస్తాము అంటే సో వీ నీడ్ టు అసైన్ ద నేమ్ ఆఫ్ ఎ స్టేట్. మనకి స్టేట్ అంటే ఏంటి ఇవన్నీ కూడా వస్తాయన్న ఫర్దర్గా వాటికి మనం నేమ్గా అసైన్ చేస్తాం అనమాట. సో సింబల్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఏ క్యారెక్టర్. మీకు ఇక్కడ వరకు అర్థమైతే చాలు, దెన్ వీ కెన్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్. అక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సింబల్ అంటే ఏంటి నథింగ్ బట్ ఏ క్యారెక్టర్ అనమాట. క్యారెక్టర్ అంటే ఏంటి, ఇద్దరు ఆల్ఫాబెట్స్ ఏబీసీ అవ్వచ్చు, 1 2 3 అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. సరే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇలా ఏ ఇలా 1 నెక్స్ట్ ఇలా సి ఇది రాయకూడదా అంటే ఇది మన క్యారెక్టర్ అవ్వదా అంటే 100% ఇది కూడా మనకి క్యారెక్టర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఏం ఎగ్జాంపుల్స్ అవుతాయి అంటే సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ క్యారెక్టర్స్, అవే మనకి సింబల్స్ అవుతాయి నాన్న. ఓకే రైట్. సో ద నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటంటే ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్ నాన్న సింబల్ అన్న ఆల్ఫాబెట్ అన్న రెండు ఒకటైనా అంటే కాదు నాన్న. సింబల్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎన్ క్యారెక్టర్ కదా. సో ఆల్ఫాబెట్ అంటే ఏంటి అంటే ఎన్ ఆల్ఫాబెట్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సింబల్స్ అనమాట. దిస్ ఈజ్ గ్రూప్ ఆఫ్ సింబల్స్ నాన్న. సో గ్రూప్ ఆఫ్ సింబల్స్ అంటే ఏంటి ఇక్కడ, సో సింబల్ అంటే ఏంటి ఏ క్యారెక్టర్ కదా. సో గ్రూప్ ఆఫ్ సింబల్స్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఆల్ఫాబెట్ నాన్న. ఆల్ఫాబెట్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ సింబల్స్ అనమాట. సింబల్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ క్యారెక్టర్, ఇండివిజువల్ క్యారెక్టర్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ సింబల్. ఆల్ఫాబెట్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ సింబల్స్ ఉంటాయన్న. ఆ గ్రూప్ ఆఫ్ సింబల్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆల్ఫాబెట్ అనమాట. సో మనం ఈ ఆల్ఫాబెట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే విత్ ద సింబల్ నాన్న. లైక్ వాట్ ఈస్ ద సింబల్, సో ద సింబల్ ఏంటి అంటే సో ఇది నాన్న. సో ఇక్కడ మనకి ఈ సిగ్మా సింబల్ ఏదైతే ఉందో దీన్ని వాడి మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆల్ఫాబెట్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తారనమాట. సో దీన్ని కలెక్షన్ అని చెప్పి పిలుస్తారు నాన్న. సో దిస్ ఈజ్ ద సింటాక్స్ అనమాట ఒక ఆల్ఫాబెట్ని మనం చెప్పడానికి. లైక్ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎలా రాస్తున్నాను అంటే సో మనకి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే మీకు ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను ఇందులో. సింబల్ అంటే ఏంటి, సింబల్ అంటే క్యారెక్టర్. ఆల్ఫాబెట్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దాంట్లో 1 2 తీసుకెళ్ళి ఇలా రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఏ ఆల్ఫాబెట్ అనమాట. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాయాలనుకుంటున్నాను లైక్ A, B. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ సింబల్ అనమాట, సారీ ఆల్ఫాబెట్ అనమాట. సో ఇక్కడ మనకి సింబల్ అంటే ఏంటి అంటే ఇండివిజువల్ క్యారెక్టర్, ఆల్ఫాబెట్ అంటే ఏంటి గ్రూప్ ఆఫ్ సింబల్స్ అనమాట. సో ఇక్కడ మన సింబల్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే విత్ ద సింబల్ కాల్డ్ ఈ యొక్క ఏదైతే మనకి ఈ సింబల్ ఉందో నథింగ్ బట్ సిగ్మా ఏదైతే ఉందో ఈ సిగ్మాని వీ కెన్ కాల్ ఇట్ యాజ్
ఆల్ఫాబెట్గా రిప్రజెంట్ చేస్తారనమాట. సో ఆల్ఫాబెట్ అంటే గ్రూప్ ఆఫ్ సింబల్స్, సింబల్ అంటే ఇండివిజువల్ క్యారెక్టర్. ఓకే, ఐ హోప్ యూ గోట్ ద పాయింట్, రైట్? సో వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ వన్? ఎస్, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ అనమాట. సో జాగ్రత్తగా వినండి నాన్న. సో ఇక్కడ నుంచి కొంచెం చాలా జాగ్రత్తగా వినండి. సో ద నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే స్ట్రింగ్ నాన్న. సో స్ట్రింగ్ అంటే ఏంటి? సో స్ట్రింగ్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు మనకి సింబల్ అంటే ఏంటి? క్యారెక్టర్. ఆల్ఫాబెట్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సింబల్స్ అనమాట. దెన్ వాట్ యు మీన్ బై స్ట్రింగ్? స్ట్రింగ్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ సింబల్స్ ఓవర్ ఆల్ఫాబెట్స్. గుర్తుపెట్టుకోండి ఇది. ఆర్ గ్రూప్ ఆఫ్ సింబల్స్ ఓవర్ ఆల్ఫాబెట్స్. సో ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అంటే సార్ మనం గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అని చెప్పచ్చా అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ స్కోప్ అనమాట. సో మనం దాన్ని అలా చెప్పలేము. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ సింబల్స్ ఓవర్ ఆల్ఫాబెట్ అనమాట. సో మనకి ఏవైతే సింబల్స్ ఉన్నాయో, సింబల్స్ అంటే ఏంటి మనకు ఇప్పుడు నథింగ్ బట్ ఏంటి అంటే నథింగ్ బట్ కలెక్షన్స్ అనమాట. సో ఆ కలెక్షన్ లోపల మనకి ఏమున్నాయి 1, 2 అని A, B ఏవైతే ఉన్నాయో వాటిని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆల్ఫాబెట్స్ అంటారు నాన్న. అయితే ఇక్కడ మనకి స్ట్రింగ్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ సింబల్స్ అనమాట. ఇప్పుడు ఏవైతే మనకి సింబల్స్ ఉన్నాయో వాటిని గ్రూప్ ఓవర్ ఆల్ఫాబెట్స్ అనమాట. నథింగ్ బట్ ఇప్పుడు మనకి సింబల్స్ ఏమున్నాయి A, B, C, 1, 2, 3 ఉన్నాయి చూసారా, వాటిలన్నింటినీ కలిపేసి అండ్ ఓవర్ ఆల్ఫాబెట్స్ అనమాట. ఆల్ఫాబెట్స్లో కూడా కలిపి అంటే నథింగ్ బట్ మీకు సింపుల్గా చెప్పాలి అంటే స్ట్రింగ్ అనేది సింబల్ని యాజ్ వెల్ యాజ్ ఆల్ఫాబెట్ని రెండింటిని కలిపేసి ఉంటుంది అనమాట. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇలా చెప్పాలన్నమాట. సింబల్ అండ్ ఆల్ఫాబెట్ రెండింటిని కూడా కలిపిస్తే మనకు వచ్చేది ఏంటి అంటే స్ట్రింగ్ అనమాట. సో గ్రూప్ ఆఫ్ సింబల్స్ ఓవర్ ఆల్ఫాబెట్ అనమాట. అంటే ఇప్పుడు మనకి సింబల్కి ఏమైనా నొటేషన్ కానీ స్పెసిఫైడ్ ఏమైనా ఉందా నాన్న? లేదు. ఆల్ఫాబెట్కి ఏమైనా నొటేషన్ ఉందా? ఎస్, సిగ్మా అనే నొటేషన్ ఉంది కదా. సో అలా నొటేషన్ వాడి కనుక మనం చేస్తే దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ స్ట్రింగ్ అనమాట. అంటే సార్ ఇప్పుడు స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అంటే కాదు. స్ట్రింగ్ అనేది ఏంటంటే గ్రూప్ ఆఫ్ సింబల్స్ ఓవర్ ఆల్ఫాబెట్ అనమాట. ఓవర్ ఆల్ఫాబెట్ అంటే ఏంటి అంటే సింబల్స్ని తీసుకెళ్ళి ఆల్ఫాబెట్స్ ఎలా అయితే రిప్రజెంట్ చేస్తామో అలా రిప్రజెంట్ చేయాలి. అలా కనుక రిప్రజెంట్ చేయగలిగితే దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ స్ట్రింగ్ అనమాట. సార్ ఇదంతా మాకు ఒకసారి మాకు సింపుల్గా చెప్పండి అంటారా? సో సింపుల్గా ఏంటి అంటే స్ట్రింగ్ అనేది సింబల్స్ని ఆల్ఫాబెట్స్ని రెండింటిని కూడా కలిపేసి ఉంటుంది అనమాట. లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే దెన్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ నాన్న. సో చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఓవర్ స్ట్రింగ్ అంటే మనకి ఓవర్ ఎలా ఉంది? అది ఓవర్ ఆల్ఫాబెటే కదా. ఆల్ఫాబెట్కి మనం వాడే సింబల్ ఏంటి? లైక్ దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇన్పుట్ అంటారు నాన్న. సో ఆ సమ్మేషన్ అనేదాన్ని ఇక్కడ మన పైథాన్ కాదు ఆటోమేటిక్ థియరీలో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇన్పుట్ అంటారు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే A, B అని చెప్పి ఇచ్చాను నాన్న. సో ఇప్పుడు ఇక్కడ A, B అంటే ఇదంతా ఏంటి ఇప్పుడు నథింగ్ బట్ ఆల్ఫాబెట్ కదా. ఈ ఆల్ఫాబెట్ లోపల ఇక్కడ A అనేది ఏంటి, B అనేది ఏంటి? A ఈజ్ ఏ సింబల్, B ఈజ్ ఏ సింబల్. ఇక్కడ మనకి స్ట్రింగ్ అంటే ఏం చెప్తున్నాడు? స్ట్రింగ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సింబల్స్. అంటే AB అనేవి సింబల్స్, అవి ఎక్కడ ఉన్నాయి? ఓవర్ ఆల్ఫాబెట్ లోపల ఉన్నాయన్నమాట. సో ఇలా కనుక ఉంటే దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ స్ట్రింగ్ అంటారనమాట. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ఇక్కడ ఏం రాయాలి అంటే సో స్ట్రింగ్ని మనం డిజైన్ చేయాలన్నమాట. ఆ స్ట్రింగ్ని ఎలా డిజైన్ చేస్తామో చూడండి. సో ఇక్కడ స్ట్రింగ్ని మనం ఎలా డిజైన్ చేస్తామో అంటే జాగ్రత్తగా వినున్నానా. సో ఇక్కడ మనం స్ట్రింగ్స్ ఎలా రాస్తామంటే సో ఇక్కడ మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి లోపల? ఏవి కదా. మీకు ఇది తెలియాలి నాన్న. ఇది తెలిస్తేనే మనం ఫర్దర్గా ఏదైనా చేయగలం. సో ఫస్ట్ మనం ఇండివిజువల్గా A రాస్తాం. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ ఉంది B, రైట్. ఇప్పుడు రెండింటిని కలిపి రాయొచ్చు కదా, AB కూడా రాయొచ్చు. సో ఇప్పుడు మనకి AB రాసిన తర్వాత మళ్ళీ మనం Aని 2 టైమ్స్ రాయొచ్చు కదా, AA. నెక్స్ట్ Bని కూడా 2 టైమ్స్ రాయొచ్చు కదా, BB. ఇంకెలా రాయొచ్చు? AAB రాయొచ్చా? నెక్స్ట్ వచ్చేబట్టికి ABB రాయొచ్చా? ఇలా సో ఆన్ టు మనం ఎన్నైనా సరే స్ట్రింగ్స్ని డిజైన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ద మైనర్ థింగ్ ఏంటి అంటే ఆటోమేటా థియరీ అనేది మీకు ఈజీగా రావాలి అంటే ఈ బేసిక్ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు స్ట్రాంగ్గా ఉండాలి నాన్న. ఇవి కనుక మీరు స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సరే మీరు సాల్వ్ చేయగలుగుతారనమాట. సో స్ట్రింగ్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ సింబల్స్ ఓవర్ ఆల్ఫాబెట్. అది ఎలా అనేది నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎగ్జాంపుల్లో చెప్పాను. లైక్ దీంట్లో నేను మీకు క్లియర్గా చెప్పాను. సో అక్కడితో డన్. స్ట్రింగ్ అంటే ఏంటి అంటే సో మనకి ఆల్ఫాబెట్స్ని తీసుకొచ్చి చేయాలన్నమాట. లైక్ నథింగ్ బట్ ఇలా మనం జనరేట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి స్ట్రింగ్ అంటే ఇప్పుడు AB ఉంది కదా, ABని ఫస్ట్ సపరేట్గా రాసుకోవాలి నాన్న. తర్వాత దీన్ని కలిపేసి రాయండి. AB రాసావు, నెక్స్ట్ Aని 2 టైమ్స్ రాయొచ్చు, Bని 2 టైమ్స్ రాయొచ్చు, AAB రాయొచ్చు, నెక్స్ట్ ABB రాయొచ్చు, ఇంకా AABB కూడా రాసుకోవచ్చు, AABBBA అలా కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ అప్ టు అస్ అనమాట, మన ఇష్టం. ఎలా అయినా సరే మనం దీన్ని రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మీరు ఇంకోటి పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో వీ కెన్ క్రియేట్ n నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆర్ n నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ని వీ కెన్ క్రియేట్ బై అవర్ ఓన్ అన్న. ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట.
ఇక్కడ ఏబీ అనేది తీసుకుంటే మనం ఏబీని సపరేట్గా రాసాం, ఏబీ కలిపేసి రాసాం, ఏఎన్ రెండుసార్లు రాసాం, బీబీని రాసాం, నెక్స్ట్ ఏబీ రాసాం, ఏబీబీ రాసాం. సో అల్టిమేట్గా ఏంటంటే ఇలా ఒక బియాండ్ వరకు మనం ఒక స్ట్రింగ్ అనే దాన్ని జనరేట్ చేసాం అనమాట. సో స్ట్రింగ్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ సింబల్స్ ఓవర్ ఆల్ఫాబెట్స్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ గట్ ద పాయింట్, రైట్. సో ద నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటంటే నాన్న, సో సింబల్ అయిపోయింది మనకి, ఆల్ఫాబెట్ అయిపోయింది, స్ట్రింగ్ కూడా అయిపోయింది, అండ్ నెక్స్ట్ వన్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద లాంగ్వేజ్. ఈ మూడు కొంచెం జాగ్రత్తగా వినండి నాన్న. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ అనమాట. సో హియర్ వాట్ డూ మీన్ బై ఏ లాంగ్వేజ్? లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ ఓవర్ ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్లో ఏవైతే ఇక్కడ చూడండి. సో ఇందులో మనం నథింగ్ బట్ మనకి స్ట్రింగ్ ఏం చెప్పుకున్నాం, స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ సింబల్స్ ఓవర్ ఆల్ఫాబెట్ కదా. ఇప్పుడు మనకి లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ ఓవర్ ఆల్ఫాబెట్ అనమాట. సో ఎలా అవుతుంది ఏంటి అనేది మీకు ఒకసారి ఒక క్లారిటీ ఇస్తాను. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దెన్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ నాన్న. సో ఇప్పుడు మనకి ఇందాక మనం స్ట్రింగ్ రాసినప్పుడు ఎలా రాస్తాం, నార్మల్గా రాస్తాం కదా. లైక్ అంటే ఇప్పుడు చూడండి మనకి ఇందడ ఎలా వచ్చింది అది, లైక్ ఇక్కడ సిగ్మా ఈక్వల్ టు ఇలా రాసాం కదా నాన్న. సో ఏ కామా బి అని చెప్పి ఇలా రాసాం కదా. నథింగ్ బట్ ఇక్కడ మనం దీనికి ఏం రాసాం, స్ట్రింగ్ అని చెప్పి ఎలా రాసాం మనం, స్ట్రింగ్ ఈక్వల్ టు ఎలా రాసాం దీన్ని. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ రాసాం, నెక్స్ట్ బి రాసాం, నెక్స్ట్ ఎలా రాసాం ఏఏ రాసాం, నెక్స్ట్ బీబీ రాసాం, నెక్స్ట్ ఏబీ రాసాం, నెక్స్ట్ ఏబీబీ రాసాం, సో ఆన్ టు ఇలా స్ట్రింగ్ అనేదాన్ని ఇలా రాసాం కదా నాన్న. సో ఇలా కనుక రాస్తే దీన్ని ఏమని పిలుస్తారు, స్ట్రింగ్ అని పిలుస్తారు అనమాట. సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ని తీసుకెళ్ళి మనం ఎలా రాస్తాము అంటే విత్ ద నేమ్ కాల్డ్ ఎల్, నథింగ్ బట్ లాంగ్వేజ్. దీంట్లో ఇలా ఒక సెట్ రూపంలో రాస్తారనమాట. ఇలా సెట్ రూపంలో కనుక రాస్తే దట్ నథింగ్ బట్ దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ లాంగ్వేజ్. ఐ హోప్ యూ గొట్ ద పాయింట్, రైట్. ఇక్కడ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్గా రాశారు నాన్న, దాన్ని స్ట్రింగ్ అంటారు. సో లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే వీ నీడ్ టు క్రియేట్ ఏ సపరేట్ సెట్ అనమాట. ఇలా మనం ఒక సెట్ రూపంలో కనుక రాస్తే దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ లాంగ్వేజ్ అంటారు నాన్న. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక దానికి లాంగ్వేజ్ రాద్దాం. సో ఇక్కడ ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే ఈవెన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే, ఈవెన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా మనం ఎలా అడుగుతాడంటే వాడు ఏం అడుగుతాడంటే ఇక్కడ చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దెన్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ నాన్న. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వాడు ఎలా అడుగుతాడంటే ఎలా రాద్దాం, సారీ ఇక్కడ ఇది స్ట్రైక్ అవ్వలేదు. జనరేట్ ఏ లాంగ్వేజ్ యాక్సెప్ట్ స్ట్రింగ్ విత్ లెంత్ 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నాను నాన్న, 2 లెంత్ స్ట్రింగ్ లెంత్ అన్నాడు 2 అంటున్నాడు ఓవర్ ద వేరియబుల్స్ ఈజ్ ఎక్స్ కామా వై అనమాట. ఈ ఎక్స్ కామా వై ఏవైతే ఉన్నాయో వాటితో మనం ఏం చేయమన్నాడు ఇక్కడ చూడండి, జనరేట్ ఏ లాంగ్వేజ్ యాక్సెప్ట్ ఏ స్ట్రింగ్ విత్ లెంత్ 2. ఈ పాయింట్ నోటీస్ చేసుకోండి. ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఉండాలంటున్నాడు, ఓన్లీ 2 మాత్రమే ఉండాలంటున్నాడు ఓవర్ ఎక్స్ వై. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, స్ట్రింగ్ రాసినా రాకపోయినా పర్లేదన్నా డైరెక్ట్ వీ కెన్ గో హెడ్ విత్ ద లాంగ్వేజ్ అనమాట, రాసి వచ్చేలాగా. లైక్ చూడండి ఇప్పుడు మనకి ఏంటి ఎక్స్ వైని ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకుంటాం బై డిఫాల్ట్గా, దెన్ బాగానే ఉంది. ఇక లెంత్ ఎంత ఉండాలంట, ఓన్లీ 2 మాత్రమే ఉండాలన్నమాట. అంటే ఎక్స్ వైని కలిపి మనం 2 చేసుకోవాలి. అంటే నథింగ్ బట్ ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఉండాలి, 2 మాత్రమే ఉండాలన్నమాట. లైక్ ఎలా రాయగలం మనం, ఎక్స్ఎక్స్ రాయగలమా, లెంత్ 2, వైవై రాయగలమా, లెంత్ 2, ఎక్స్వై రాయగలమా, లెంత్ 2. సో ఐ హోప్ యూ గొట్ ద పాయింట్. నన్ను అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఏం చేసాం, చాలా సింపుల్ థింగ్ చేసాం అనమాట. జస్ట్ ఒక లాంగ్వేజ్ని మనం కన్స్ట్రక్ట్ చేసాం అనమాట విత్ ద వాల్యూస్ అనమాట. అక్కడ వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఎక్స్వై అని ఇచ్చాడు. ఆ ఎక్స్వై అని ఇచ్చి వాడు ఏమంటున్నాడు అంటే జనరేట్ ఏ లాంగ్వేజ్ విచ్ యాక్సెప్ట్ ఏ స్ట్రింగ్ విత్ ద లెంత్ 2 అనమాట. 2 లెంత్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరి ఎక్స్వై ఉంది, సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది, ఇప్పుడు ఎక్స్ఎక్స్ ఉంది, ఇక్కడ వైవై ఉంది, ఇక్కడ ఎక్స్జెడ్ ఉందన్నమాట. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, సార్ ఇక్కడ మరి వాడు ఏం అడిగాడు, లెంత్ 2 అని అడిగాడు సార్, మరి ఇక్కడ మీరు ఎక్స్వై అని ఇచ్చారు, ఇది వర్కౌట్ అవుద్దా అంటే 100% ఇది వర్కౌట్ అవ్వదు. బికాజ్ ఎందుకంటే చాలామంది నేను ఇక్కడ ఏం చేశాను, మీకు ఫస్ట్ ఏబీని కన్సిడర్ చేసుకోమని చెప్పాను కదా. మీరు కూడా ఏమనుకుంటారంటే సార్ ఇక్కడ కూడా మీరు ఏబీని కన్సిడర్ చేసుకోమని, నథింగ్ బట్ ఎక్స్వైని డైరెక్ట్గా మేము కన్సిడర్ చేసుకోవచ్చా అంటే కన్సిడర్ చేసుకోవడానికి అవ్వదు నాన్న. బికాజ్ ఎందుకని అంటే బికాజ్ వాడు అక్కడ చాలా రిస్ట్రిక్ట్ చేశాడు. ఏమని రిస్ట్రిక్ట్ చేశాడు, ద లెంత్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఎలా ఉండాలి, లెంత్ అనేది 2 ఉండాలన్నమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఎక్స్వైని సపరేట్గా తీసుకోకూడదు. సో వీ కెన్ గో హెడ్ విత్ ఎక్స్ఎక్స్ వైవై
నెక్స్ట్ ఇంకెలా చేయొచ్చు, XY చేయొచ్చు, ఇంకోటి వచ్చేపాటికి ఎలా చేయొచ్చు, YX కూడా చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద లాంగ్వేజ్ ఫర్ ద గివెన్ స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దానికి లాంగ్వేజ్ ఏంటంటే ఇది నాన్న. అర్థమైందా? రైట్. సో ద నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. జనరేట్ ఏ లాంగ్వేజ్ accept string with the length is greater than 3 over a comma b comma c. a comma b comma c కి ద లెంత్ అనేది ఎలా అంటున్నాడు, ఓవర్ అంటే లైక్ వాడు ఏమంటున్నాడు, లెంత్ అనేది ఎంత ఉండాలంట, గ్రేటర్ దాన్ 3 ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనం తీసుకోవాలి, లేదంటే మనం తీసుకోకూడదు. అంటే లాంగ్వేజ్ అనేది అలా కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలన్నా, సో ఫస్ట్ మనం లాంగ్వేజ్ అనగానే మనం ఈ నోటేషన్ వాడాలి. సో ఇక్కడ మనకి ఏమున్నాయి వేరియబుల్స్ రెండు, ఒకసారి ABC కదా. సో లెంత్ అనేది ఎలా ఉండాలంట, గ్రేటర్ దెన్ 3 అంటే ఇప్పుడు ఏ తీసుకోవచ్చా, తీసుకోలేము, బికాస్ లెంత్ ఎంత 1. AB తీసుకోవచ్చా, తీసుకోలేము. C తీసుకోవచ్చా, ABC అని తీసుకుంటే అప్పుడు లెంత్ అనేది ఇస్ గ్రేటర్ దాన్ 3. అది గ్రేటర్ దాన్ 3 అది కాదు కదా, బికాజ్ మనకి లెంత్ అనేది ఎంత ఉండాలి, గ్రేటర్ దాన్ 3 ఉండాలి. అంటే 3 కాదు, 3 కన్నా ఎక్కువ ఉండాలి. ABCA అవుతుందా, ఆర్ AAAA అవుతుందా, లేదా BBBB అవుతుందా, CCCC అవుతుందా, బై ద వే ABCB అవుతుందా, ABCBB అవుతుందా. సో లైక్ ఏంటంటే ఇలా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ చాలా వస్తాయి నాన్న. సో ఇవన్నిటినీ కూడా ఏమంటారు అంటే మనకి లాంగ్వేజ్ అని అంటారనమాట. సో అక్కడ ఏమడిగాడు, చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు వాడు, జనరేట్ ఏ లాంగ్వేజ్ యాక్సెప్ట్ ఏ స్ట్రింగ్ విత్ ద లెంత్ ఈస్ గ్రేటర్ దెన్ 3 ఓవర్ ద ఆల్ఫాబెట్స్ A, B, C. A, B, C అనే ఆల్ఫాబెట్ లోపల మనకి లెంత్ అనేది గ్రేటర్ దెన్ 3 ఉండాలన్నమాట. సో వాటిని వాడి మనం ఏం చేయాలి ఇక్కడ, సో ద లెంత్ షుడ్ బి గ్రేటర్ దెన్ 3. అంటే 3 ఉండకూడదు, ఈక్వల్ టు 3 అంటే అప్పుడు మనం 3 తీసుకోవచ్చు. బట్ వాడు ఏమంటున్నాడు ఇక్కడ, గ్రేటర్ దెన్ 3 అంటున్నాడు కాబట్టి దాన్ని మనం ఇలా రాయాలన్నమాట. సో గైస్ ఇది ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ ద్వారా మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటి అంటే, మీరు ఏది ఇచ్చినా సరే లాంగ్వేజ్ని మీకు కన్స్ట్రక్ట్ చేయడం వచ్చేయాలన్నమాట ఫస్ట్. అర్థమవుతుందా? రైట్. సో ఇంకా మనకి లాస్ట్లో మెయిన్గా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయన్నా. సో ఆ 2 కాన్సెప్ట్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో అవి చాలా సింపుల్. సో రెండింటికి మేజర్ ఒకే ఒక డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ మీరు మెయిన్గా కీ పాయింట్గా చూసుకుంటే కనుక యూ విల్ గెట్ ఏ క్లారిటీ అనమాట. సో ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే క్లీన్ స్టార్. క్లీన్ స్టార్ అంటే ఏంటి, బేసిక్గా అసలు ఈ క్లీన్ స్టార్ యొక్క సింబల్ ఏంటి, ఈ క్లీన్ స్టార్ని ఏమని పిలుస్తారంటే నాన్న, సో ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ద క్లీన్ స్టార్ని మనం ఏమని పిలుస్తారంటే ఇట్ ఈస్ అన్ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ అంటే ఏంటి, అన్నిటినీ కలిపేసి ఉంటుంది, అన్నిటినీ కూడా కంబైన్ చేసుకునే కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అ యూనివర్సల్ సెట్ అనమాట. సో అండ్ ద సెకండ్ వన్ వచ్చేపాటికి ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ it is a ఇన్ఫైనైట్స్. దీన్ని మనం ఎలా పిలుస్తారంటే నాన్న, క్లీన్ స్టార్ని వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఏ ఇన్ఫైనైట్ సెట్ అని కూడా పిలుస్తారనమాట. ఇందులో ముందు ఎగ్జాంపుల్లో చూస్తే మనకి స్ట్రింగ్ అనే ఒక లెంత్ అనేది ఎగ్జాక్ట్గా 2 రావాలంటే ఒక ఫైనైట్ సెట్ వచ్చిందనమాట. స్టార్ట్ ఎండ్ 2 తెలిసినాయి. బట్ వెన్ కమ్ టు గ్రేటర్ దాన్ 3 అనగానే ఇన్ఫినిట్కి వెళ్ళిపోయింది చూసారా. అలాంటి స్టేట్స్ అన్నీ కూడా మనకి ఈ క్లీన్ స్టార్ అనేది హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఈ క్లీన్ స్టార్ యొక్క సింబల్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్న, లైక్ ఇలా చూడండి. సో ఆల్రెడీ వీ హ్యావ్ దట్ రైట్, లైక్ నథింగ్ బట్ ద ఇన్పుట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్పుట్కి మనకి ఏముంటుందంటే ఇక్కడ పైన స్టార్ ఉంటుందన్నమాట. సో దీన్ని వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఏ క్లీన్ స్టార్ అంటారనమాట. ఈ క్లీన్ స్టార్ ఈక్వల్ టు ఫార్ములా ఎలా ఉంటుందంటే నాన్న, క్లీన్ స్టార్ యూనియన్, నాన్న దిస్ ఈజ్ యూనియన్, క్లీన్ స్టార్ యూనియన్, క్లీన్ స్టార్ సో అంటూ అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చాలా సింపుల్గా మీకు చెప్తాను, క్లియర్గా చెప్తాను. ఒకసారి దీంట్లో పెద్ద మీరు ఆలోచించి భయపడాల్సింది కూడా ఏం లేదు, చాలా సింపుల్. సో మనకి క్లీన్ స్టార్ యొక్క ఫార్ములా ఏంటంటే నాన్న, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి ఇన్పుట్ ఆఫ్ 0, ఇక్కడ చూడండి ఇన్పుట్ ఆఫ్ 0 యూనియన్ ఇన్పుట్ ఆఫ్ 1 యూనియన్ ఇన్పుట్ ఆఫ్ n అనమాట. సో ఇలా సో అంటూ మనకి ఏమవుతుందంటే నాన్న, సో ఇలా మనకి లెంత్ అనేది మనకి అంటే నథింగ్ బట్ మీకు సింపుల్గా చెప్పాలి అంటే దిస్ ఈజ్ ద బేసిక్ ఫార్ములా ఫర్ ద క్లీన్ స్టార్ అనమాట. క్లీన్ స్టార్ యొక్క ఫార్ములా ఏంటి అంటే క్లీన్ స్టార్ ఈక్వల్ టు
సిగ్మా ఆఫ్ నాట్ యూనియన్, సిగ్మా ఆఫ్ 1 యూనియన్, సిగ్మా ఆఫ్ ఎన్. అసలు మనకి సిగ్మా అంటే ఏంటి? ఫస్ట్ సిగ్మా అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇన్పుట్ నాన్న. ఇక్కడ ఆటోమేటిక్ థియరీలో దీన్ని ఎలా పిలుస్తారంటే ఇన్పుట్ అని చెప్పి పిలుస్తారు నాన్న. సో ఇక్కడ మనకి ఈ సిగ్మా స్టార్లో మనకి ఏముంది ఇక్కడ? ఫస్ట్ సిగ్మా స్టార్ అంటే 0 అంటే దాని అర్థం ఏంటి అంటే ద లెంత్ ఆఫ్ దిస్ ఇన్పుట్ ఎంత? ఇప్పుడు ద లెంత్ ఆఫ్ దిస్ ఇన్పుట్ ఎంత? 0 అనమాట. దీని యొక్క లెంత్ అనేది 0. సో ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంత? ఇన్పుట్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసుకుంటున్నాం కదా, ఏ కమా బి కమా అని, ఏ అని బీబీ అని చెప్పి ఇలా రాసుకుంటున్నాం కదా. ఏ అనేది ఒక ఇన్పుట్ అనమాట, బి అనేది ఒక ఇన్పుట్, ఏ అనేది ఒక ఇన్పుట్, బీబీ అనేది ఒక ఇన్పుట్ అనమాట. సో అల్టిమేట్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, సో ఇక్కడ ఇన్పుట్ అనేది 0 అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ అనేది 0 అంటే దాని అర్థం ఏంట్రా? సో మన ఈ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటేనా, ఫస్ట్ మనం ఏం రిటర్న్ చేస్తామంటే ఇలా రాస్తాం అనమాట. సో ఇన్పుట్ అనేది 0 అంటే దాని అర్థం ఏంటి అంటే ఇదనమాట. సో దీనికి ఏమైనా ఇన్పుట్ ఉందా ఇక్కడ? అంటే ఏదైనా వేరియబుల్ ఉందా ఇక్కడ? లేదు. సో కాబట్టి ద ఇన్పుట్ ఈజ్ 0 అనమాట. బట్ ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి చూడండి, ఇన్పుట్ అనేది ఎంత ఉంది? ఏ అనేది సపరేట్గా ఉంది, బి అనేది సపరేట్గా ఉంది. అంటే దాని అర్థం ఎంత? ఇప్పుడు 1 అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి ఎంత ఉంది? ఇన్పుట్ అనేది ఎంత ఉంది ఇక్కడ? 2 అనమాట. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ, సో క్లీన్ స్టార్ అంటే ఏంటి అంటే విచ్ యాక్సెప్ట్స్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ మన యొక్క స్ట్రింగ్ లోపల ఎన్నైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది అన్న. అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం రాసే లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో క్లీన్ స్టార్లో మనకి ఏంటంటే, మనం రాసే లాంగ్వేజ్లో ఫస్ట్ ఏముంటుందంటే మనకి ఎంటీ ఇన్పుట్ ఉంటుంది అనమాట. దీన్ని ఇక్కడ ఏమని పిలుస్తారంటే నాన్న, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఎంటీ ఇన్పుట్ నాన్న. సో మీకు ఈ 6లో ఈ రెండే కొంచెం మీకు కన్ఫ్యూషన్గా ఉంటే, బట్ ఈజీ ఇది. ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తారంటే ఎంటీ ఇన్పుట్ అని పిలుస్తారు నాన్న. నథింగ్ బట్ 0 ఇన్పుట్ అనమాట. 0 ఇన్పుట్ అంటే నథింగ్ బట్ అక్కడ ఏమీ ఉండదు అని అర్థం అనమాట. మా అర్థమవుతుందా? క్లీన్ స్టార్ అనేది దాన్ని ఏమని పిలుస్తారంటే, ఫస్ట్ వన్ వీ కెన్ కాల్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ యూనివర్సల్ సెట్, ఇట్ ఈజ్ ఏ ఇన్ఫినిట్ సెట్ అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈ క్లీన్ స్టార్లో మనకి ఇన్పుట్లో మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ మనకి 0 ఇన్పుట్ కూడా ఇస్తాం అనమాట. ఆ 0 ఇన్పుట్ అనే లాంగ్వేజ్లో బేసిక్గా 0 ఇన్పుట్ అనేది దేనికి ఇవ్వం మనం. సో ఎందుకు మనం 0 ఇన్పుట్ దేనికి ఇవ్వము అంటే, అక్కడ ఇన్పుట్ లేకపోతే ప్రాసెస్ ఏం జరుగుతుంది? ఏం జరగదు. బట్ కానీ క్లీన్ స్టార్లో డిఫరెన్స్ ఏంటి అంటే 0 ఇన్పుట్ కూడా ఉంటుంది అనమాట. ఆ 0 ఇన్పుట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏం అడుగుతాడంటే, జస్ట్ క్రియేట్ ఏ లాంగ్వేజ్ విత్ క్లీన్ స్టార్ లైక్ విత్ పీ కామా క్యూ అని చెప్పి ఇలా అడుగుతాడనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనకి క్లీన్ స్టార్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈక్వల్ టు అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం ఎల్ అనుకుంటున్నాం కదా. సో సరే ఫర్ ఎగ్జాంపుల్ క్లీన్ స్టారే చేద్దాం మనం. సో ఇక్కడ మనకి క్లీన్ స్టార్ అంటే ఏమవుతుంది నన్ను ఇప్పుడు, సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లీన్ స్టార్ అనుకోండి. ఇప్పుడు మనకి ఎలా వర్కౌట్ అవుతుంది ఇక్కడ? జస్ట్ టేక్ లుక్ నానా ఒకసారి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఇక్కడ సమ్మేషన్ నథింగ్ బట్ క్లీన్ స్టార్ ఈక్వల్ టు, సో ముందు మనకు కాంబినేషన్స్ రాయాలన్నమాట. లైక్ ఇప్పుడు పీకి క్యూకి రాస్తే ఏమేమి వస్తాయి మనకి చెప్పండి? సో ఫస్ట్ వన్ వచ్చేపాటికి పీ వస్తుంది, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి క్యూ వస్తుంది, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి పీపీ వస్తుంది, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి క్యూక్యూ వస్తుంది, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి పీక్యూ వస్తుంది, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి క్యూపీ వస్తుంది, ఇలా సో అంటూ చాలా వస్తాయి అనమాట. సో ఇక్కడ వీటిల్లో అన్నింటిలో కల్లా స్టార్టింగ్ మనకి ఏముండాలంటే ఇక్కడ, బికాజ్ ఇట్ ఈజ్ ఏ క్లోజర్ క్లీన్ స్టార్ కాబట్టి అల్టిమేట్గా మనకి ఇక్కడ ఏముండాలి? సో ఫస్ట్ ఇన్పుట్ ఉండాలి. సో ఆ ఇన్పుట్ అనేది ఎంటీ ఇన్పుట్ అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే ద లెంత్ షుడ్ బి 2. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ లాంగ్వేజ్ నాకు ఏంటి అంటే ద లెంత్ షుడ్ బి మనకి ఎలా ఉండాలి? ఇక్కడ ద లెంత్ వాల్యూ అనేది మనకి ఎలా ఉండాలి అంటే 2 ఉండాలన్నమాట. సో దానికి తగ్గట్టు నేను ఇక్కడ లాంగ్వేజ్ రాశాను. అప్పుడు నాకు ఈ క్లీన్ క్లోజర్ యొక్క వాల్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ 2 అవుతుంది అనమాట. 2 అవుతుంది అనమాట. ఐ హోప్ యూ గొట్ ద పాయింట్ రైట్. సో ఇక్కడ క్లీన్ స్టార్లో మనకి ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఏ యూనివర్సల్ సెట్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే దీన్ని ఇలా రాస్తాం అనమాట. సో ఇక్కడ ఇలా రాసాము అంటే దాని అర్థం ఏంటి అంటే అది 0 అనమాట. సో ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్లో వాడు ఎలా ఇస్తాడంటే నాన్న ఈ విధంగా ఇస్తాడనమాట. సో ఇక్కడ లెంత్ అనేది 2 అంటున్నాడు. సో దానికి తగ్గట్టు మనం ఏం చేయాలి? లాంగ్వేజ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. అప్పుడు మనకి క్లీన్ క్లోజర్ అనేది ఎలా అవుతుందంటే ఇలా అవుతుందన్న. ఐ హోప్ యూ గొట్ ద పాయింట్ రైట్. ఇక్కడ 2 అని ఎందుకు వచ్చింది అర్థమైందా? ద లెంత్ అనేది 2 కాబట్టి సో మనకి మోస్ట్ ఆఫ్ ద కేస్ అన్నీ కూడా మనకి ఎలా వచ్చినాయి? 2. అర్థమవుతుందా? లెంత్ ఏంటి అదే వస్తుంది ఇక్కడ. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే ద 6th వన్ అన్న. సో 6th వన్ ఏముంది మనకి? ద 6th వన్ ఏంటి? ఎస్ 6th వన్ వచ్చేపాటికి ఏంటి అంటే క్లీన్ క్లోజర్. సో మనకి ముందుది ఏంటి అంటే క్లీన్ స్టార్, ఇది వచ్చేపాటికి ఏంటి అంటే క్లీన్ క్లోజర్ అనమాట. సో మనకి క్లీన్ క్లోజర్ అంటే ఎలా వర్కౌట్ అవుతుంది?
క్లీన్ క్లోజర్ అంటే ఎలా వర్కౌట్ అవుతుంది మనకి. సో క్లీన్ స్టార్కి క్లీన్ క్లోజర్కి మెయిన్ ఒకే ఒక డిఫరెన్స్ అనమాట. క్లీన్ స్టార్ అంటే మనకి ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఎంటీ సెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఫస్ట్ కన్సిడర్ చేస్తుంది అనమాట. బట్ వెన్ కమ్ టు క్లీన్ క్లోజర్ అనేది ఏం చేస్తుందంటే ఆ ఎంటీ సెట్ ఏదైతే ఉండిందో దాన్ని మనం కన్సిడర్ చేయదనమాట. దాన్ని ఏం చేస్తుందంటే ఇది రిమూవ్ చేస్తుంది అనమాట. లైక్ ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది క్లీన్ స్టార్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్లీన్ స్టార్ అంటే మనకి ఎలా ఉంది సింబల్, ఇలా ఉంది కదా. క్లీన్ క్లోజర్ అంటే ఇదనమాట. క్లీన్ క్లోజర్ అంటే ప్లస్ అనమాట. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే క్లీన్ స్టార్ మైనస్ క్లీన్ నాట్. క్లీన్ నాట్ అంటే ఏంటి, ఫస్ట్ ఏదైతే ఉందో అది మనకి రిమూవ్ చేసేస్తుంది అన్న. అంటే నథింగ్ బట్ క్లీన్ స్టార్ ఏదైతే ఉందో ఆ క్లీన్ స్టార్ మైనస్ ఫస్ట్ మనకి నార్మల్గా మనకి క్లీన్ స్టార్లో మనకి ఫస్ట్ ఏముంది, మనకి క్లీన్ స్టార్లో ఫస్ట్ మనకి ఏముంది, ఎంటీ సెట్ కదా. ఆ ఎంటీ సెట్ని తీసేస్తుంది అనమాట. తీసేసి ఆ క్లీన్ స్టార్ని మాత్రమే మనకి ఇక్కడ అవుట్పుట్గా చూపిస్తుంది అనమాట. లైక్ ఇక్కడ ఎలా అవుతుంది అంటే మనకి ఈక్వల్ టు క్లీన్ స్టార్ మైనస్ ఇలా అనమాట. లైక్ చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ క్లీన్ స్టార్ లైక్ ఇది ప్లస్ అనుకుంటే, సో దిస్ వన్ వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ మైనస్. సో ఈ ఇన్పుట్ అంటే క్యూ నాట్ అనే ఇన్పుట్ అనేది తీసేస్తుంది. సో నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే ఇది ప్లస్ ఈక్వల్ టు వన్ అని జీరో రాదు ఇంకా, యూనియన్ సిగ్మా ఆఫ్ 2 యూనియన్ సో అని అనమాట. ఇలా మనకి క్రియేట్ అవుతుంది అనమాట సిగ్మా ఆఫ్ 2. సో ఇలా మనకి ఎక్కడి వరకు వెళ్తుంది, అది సిగ్మా ఆఫ్ n ఇన్పుట్స్ వరకు వెళ్తుంది అనమాట. సో ముందు దానికి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటో అర్థమైంది కదా. సో ముందు దానికి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ముందు దానికి మనం ఆ ఎంటీ సెట్ని కూడా కన్సిడర్ చేసాము, బట్ దీంట్లో ఏంటంటే దాన్ని మనం కన్సిడర్ చేయమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ లాంగ్వేజ్ లైక్ ఇలా ఉందన్నమాట, A, B ఉంది. సో ద లెంత్ షుడ్ బి 200 అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి, సో ఇప్పుడు మనం స్ట్రింగ్ ఎలా రాస్తాము, బేసిక్గా మనకి క్లీన్ క్లోజర్లో ఎలా రాస్తాము, సో లెంత్ ఈక్వల్ టు, సో ఫస్ట్ మనం ఇలా రాసాం కదా, AB BB సారీ బీ పర్లేదా పెట్టు AB BB A BB. సో ఇలా మనం రాసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది రాస్తే మనకి ఇది క్లీన్ స్టార్ క్లీన్ క్లోజరా, క్లీన్ స్టార్ ఇది, బికాజ్ ఇది మనకి కన్సిడర్ అవుతుంది. బట్ వెన్ కమ్ టు క్లీన్ క్లోజర్లో ఇది కన్సిడర్ అవుతుందా, అవ్వదు. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ క్లీన్ స్టార్ అండ్ క్లీన్ క్లోజర్. ఐ హోప్ యూ గోట్ ద పాయింట్ రైట్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో యూ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెంట్ థింగ్స్ లైక్, సో మనకి దీంట్లో మొత్తం వీటి మీద మనం కొంచెం స్ట్రాంగ్గా ఉంటే కనుక సో వీ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ విచ్ వీ టేకప్ టు అప్కమింగ్ వీడియోస్. ఓకేనా. సో మన మిషన్ ఎలా డిజైన్ చేయాలి అవన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటుందన్న. సో ఆటోమేటెడ్ థియరీ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ సబ్జెక్ట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫీల్డ్, బట్ ఐ విల్ టెల్ యూ ఇన్ వెరీ ఈజియెస్ట్ మేనర్. సో మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే అండ్ నేను చెప్పింది చాలా క్లియర్గా వింటే సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే సాల్వ్ చేయగలరు అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and share to your friends.